తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఫీజుల దందాకు అడ్డుకట్ట పట్టం లేదు. ఒకవైపు తల్లిదండ్రుల ఆందోళన, మరోవైపు ప్రభుత్వం క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నా ఫీజుల బాధడుకు బ్రేక్ పట్టం లేదు. ఈ ఏడాది 15 నుంచి 60% ఫీజులు పెంచేస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఫీ రెగ్యులేషన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప ఈ అడ్డగోలు వసూళ్లకు పరిష్కారం కనిపించదు. తెలంగాణలో ఫీజుల దోపిడీకి అంతు లేకుండా పోతోంది. నర్సరీ నుంచే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని ఫీజులను ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 32.71 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అంతా మా ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవచ్చు అన్నట్లుగా ఈ ఏడాది చాలా స్కూళ్లు 15% నుంచి 60%కి పైగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయి. ఒకవైపు తల్లిదండ్రుల ఆందోళన, మరోవైపు ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చర్చలు జరుపుతున్న సమయంలో ఈ దందాలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ వ్యవహారాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. 56 కార్పొరేట్ స్కూల్స్ హైదరాబాద్లో 80,000 నుంచి 1,50,000 రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫీజుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోందంటోంది పేరెంట్స్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ. తమకెవరూ అడ్డు లేరన్నట్టుగా యాజమాన్యాల పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. ఈరోజు మనం లాస్ట్ వీక్ చూస్తే ఆల్మోస్ట్ 3 స్టేట్ గవర్నమెంట్స్, ఉత్తరప్రదేశ్, అట్లానే మీకు పంజాబ్, గుజరాత్, ఈ 3 స్టేట్స్లోని ఒక ఫీ రెగ్యులేటరీ బిల్లే కాదు యాక్ట్గా పాస్ అవుతున్నట్టు మనం చూసాం. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ అంటే ఈ 3 స్టేట్స్ స్ట్రాంగ్ పేరెంట్ అసోసియేషనే లేదు, మనంత హై స్కూల్ ఫీజు కూడా లేదు. ఇదేమీ లేకుండానే యాజ్ గవర్నమెంట్స్ వాళ్ళ సిటిజన్స్ బాధలు ఏంటి అని తెలుసుకొని అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ ఆ సీఎం కానీ ఆలోచించి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ 2014 నుంచి ఉంటున్న గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఏం చేస్తుంది? సోషల్ మీడియా త్రూ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రెస్ మీడియా కానీ అందరూ దీని గురించే మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఎవరు దీని గురించి ఇచ్చేయట్లేదు? పెంచుతున్న ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నారంటున్నారు. వీటిని భరించలేని స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికారులకు, కమిటీలకు ఫిర్యాదు చేస్తున్నామంటున్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలని చెప్పుకోబడుతున్న కొన్ని ఒక 3-4 పేర్లతో పిలువబడుతున్న కార్పొరేట్ కళాశాలలో ఈ టెక్నో, ఒలింపియాడ్, సి బ్యాచ్, తర్వాత కాన్సెప్ట్ అనే పేరు మీద పెట్టి ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క రకమైన ఫీజులు వసూలు చేస్తారు. ఈ టెక్నోకు ఒక ఫీజు, ఒలింపియాడ్కు ఒక ఫీజు, సి బ్యాచ్లో ఉంటే ఒక ఫీజు, ఈ తర్వాత ఈ కాన్సెప్ట్లో ఉంటే ఒక ఫీజు అని వసూలు చేస్తారు. అదేవిధంగా పాఠశాలలో మొదట జాయిన్ అయ్యే పిల్లగానికి 50,000 నుండి 1,00,000 రూపాయల డొనేషన్ కూడా వసూలు చేస్తారు. ఈ డొనేషన్లు తీసుకోవాలనే రూలు ఎక్కడా లేదు. మళ్ళా ఆ డొనేషన్లకు ఎక్కడ కూడా రసీదు ఇచ్చిన చరిత్ర కూడా ఈ పాఠశాలకు లేదు. కాబట్టి వాటిని అరికట్టాలని చెప్తున్నాం. ట్యూషన్ ఫీ క్యాల్కులేట్ చేస్తుంటేనే మాకు ఇంత 24%, 25%, 30% అనే డిఫరెన్షియేషన్. అది కాకుండా కంప్యూటర్ ఫీ అని, బుక్స్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, బయట మాకు దొరికే బుక్స్ 1,500లో వస్తే ఇన్ ద స్కూల్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు పే అరౌండ్ 4,500. దెర్ ఇస్ అ వెరీ డ్రాస్టిక్ చేంజ్ అండి. అది మా వల్ల అవుతలేదు. మళ్ళీ ఇప్పుడు అది తగ్గించండి, లేకుంటే మేము బయట తీసుకుంటాము అని చెప్తే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు పే ఎక్స్ట్రా ఫీజ్ 1,500 లైక్ ఐడి కార్డ్, డైరీ, ప్రాస్పెక్టస్, అవన్నిటికీ 1,500 దే ఆర్ ఆస్కింగ్ అస్ టు పే. And every time the management is changing, they are increasing the fees, hike చేస్తున్నారు. స్కూల్ ఫీ రెగ్యులేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ముసాయిదా తయారీ కోసం ప్రొఫెసర్ తిరుపతి రావుతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్ ఈ నెల 20నే ఇస్తామని కమిటీ చైర్మన్ గతంలోనే ప్రకటించారు. వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికి ఎక్స్పెండిచర్ మీద రిస్ట్రిక్షన్ అంటే 50% మీరు టీచర్లకు ఇవ్వాలా, 15% టీచర్ వెల్ఫేర్కి ఇవ్వాలా అని కొన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఆ ఎక్స్పెండిచర్ మీద ఒకసారి రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫీజు రిస్ట్రిక్షన్ అవుతుంది. అంటే 5% మాత్రం లాభాలు తీసుకోవాలనేది ఉంది. లాభాలని కాదు, స్కూల్ లాభాలు తీసుకునేందుకు వీలు లేదు. స్కూల్ ఎక్స్పెండిచర్ కొరకు, యాక్టివిటీస్ కొరకు, ఫర్దర్ డెవలప్మెంట్ కొరకు, ప్రాఫిట్ మేకింగ్ అనేది లేదు కదండి సొసైటీ కదా, దానికి నో ప్రాఫిట్ కదా. అయితే ఇది ఆలస్యం అవుతోంది. వచ్చే నెల మొదటి వారం కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆలస్యాన్ని కూడా స్కూల్ యాజమాన్యాలు క్యాష్ చేసేసుకుంటున్నాయి. అయితే ఫీజులు పెంచినా ప్రభుత్వం తుది నివేదిక ఇచ్చి రెగ్యులేషన్ కమిటీ వేస్తే అదనంగా వసూలు చేసిన ఫీజులు టర్మ్ ఫీజులుగా అడ్జస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు డిఎఫ్ఆర్సీ కమిటీ ప్రతినిధులు. ఈ ఫీజులు వసూలు చేయటప్పటి నుంచి డిసెంబర్ నుంచి మొదలైంది ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేయటం. ఇక్కడ వాళ్ళు తెలుస్తుంది గవర్నమెంట్ ఏం చేయబోతుందని, కమిటీ వేస్తుందని చెప్పి. కానీ చేశారు. ఇప్పుడు మొత్తం సంవత్సరం ఫీజు అంతా ఎవరు కూడా వసూలు చేయరు, ఫస్ట్ టర్మ్ ఫీజు వసూలు చేశారు. సో ఫస్ట్ టర్మ్ ఫీజు వసూలు చేశారు. ఇంకా సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, మూడు టర్మ్స్గా వసూలు చేస్తారు. కాబట్టి రేపో మాపో గవర్నమెంట్ జీవో ఇచ్చి ఫీజులు నిర్ణయించినట్టు జరిగితే
పలానా స్కూలు ఆల్రెడీ తీసుకున్న ఫీజు ఫస్ట్ టర్మ్ ఎక్కువ ఉండి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువ ఉంటే ఆ ఎక్సెస్ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని సబ్సిక్వెంట్ టర్మ్స్కి దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. ఆ విధంగా పేరెంట్స్కి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. జీవోలను, ప్రభుత్వాన్ని, ఆందోళనలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాల పరిస్థితిని సీఎంకు వివరించేందుకే సిద్ధపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నేరుగా సీఎం కేసీఆర్ కు తెలిసేలా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం తల్లిదండ్రులంతా సామూహికంగా పోస్ట్ కార్డులు సీఎంకు అందజేసేందుకు ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల వసూళ్ల దందాకు అధికారులు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇకెవరూ ఈ దందాను అడ్డుకోలేరని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.